రోజు ఇక్కడికి వస్తావా? అవును, దేవుణ్ణి చూడడానికి. నేను ఈ రోజే వచ్చాను. కాదు, నువ్వే దేవుడి దగ్గరికి తీసుకొచ్చావు. నేనా? అవును. ఆ రాత్రి నువ్వు నా కళ్ళు తెరిపించిన రాత్రి నీలో భగవంతుడిని చూశాను. ఇప్పుడు ఈ భగవంతుడిలో నిన్ను చూస్తున్నాను. ఎందుకు రాధ అలా చూస్తావు? నన్ను నమ్మలేకపోతున్నావా? ఇంత త్వరగా నాలో ఎంత మార్పు వచ్చిందని చూస్తున్నావా? రాధ, దీనికి నువ్వే కారణం. నా విషపాత్రలో నీ కన్నీటి బొట్టును చిందించి దాన్ని అమృతంగా మార్చావు. బావా, నీలో నేను ఇంత మార్పు తేగలిగానంటే అది నా అదృష్టం. ఎవరి అదృష్టమో భవిష్యత్తే తెలుసాలి. నేను ప్రతి నిమిషము మనిషిగా జీవించడానికి ప్రయత్నిస్తుంటాను. అందుకే భగవంతుడే సాక్షి. వస్తాను రాధ. ఏమిటి బాబుజీ ఇక్కడున్నావు? ఎవరి కోసం? మీకోసమే. మా దొడ్డమ్మ మీ మీద నన్ను సీడీగా వచ్చింది. సీడియా? అవును, మీరు చెడు సేవాసాలు మానేసి బాగుపడుతున్నారుగా. బాగుపడకూడదా? ఎందుకు పడకూడదు? కానీ పొరపాటున గన్లోకి వెళ్ళి మీరే స్వయంగా పనులన్నీ చూసుకున్నారనుకోండి. తప్ప? తప్పు కదా మరి. మా దొడ్డమ్మ గుట్టుబట్టలన్నీ బయటపడిపోతాయి. ఓహో, అది అర్థమైంది. ఈ విషయం మా దొడ్డమ్మతో చెప్పకండి. చెప్పలే, తెలుసు. ఇలా వెళ్తా. పేరేమిటన్నావు? నా పేరు రాజీ అండి. ఏం పని చేయగలవు? మీరేం చెబితే అదే చేస్తానండి. ఆహా, చూడ్డానికి మందబుద్ధిలా ఉన్నావు గాని బుర్ర మాత్రం చురుకైందే. కాస్త సురికేనండి. ఆ పిచ్చినదేమిటి? మామూలు పడే. ఏ మామూలు? ఏం మామూలా? సరే, పనులు చేరు, తెలుస్తుంది ఏం మామూలో. అలాగేనండి. ఏమిటిది? ఎవరు నువ్వు? నాకెందుకు? నేను కష్టపడి సంపాదించి తిరగలను. ఏమిటి బావా ఈ నాటకం? నువ్వు వేషం మార్చినంత మాత్రాన నేను గుర్తుపట్టలేననుకున్నావా? రాధా, ఏమిటి బావా ఇది? నిన్ను నువ్వే ఎందుకు ఇలా శిక్షించుకుంటున్నావు? ఇది శిక్ష కాదు రాధా, బాధ్యత. ఇంతకాలం నేను కళ్ళు మూసుకుపోయి బయట ప్రపంచాన్ని చూడలేకపోయాను. నా ఫ్యాక్టరీలో నా వర్కర్లకు జరిగే అన్యాయాలు మోసాలు కనిపెట్టలేకపోయారు. ఇప్పుడు వాళ్లలో ఒకనిగా చేరి వాళ్లతో పాటు కలు గంజో తాగుతుంటే వారి పట్ల నాకున్న బాధ్యత తెలిసింది. ఈ మార్పుకంతటికీ కారణం నువ్వేగా. నీ ఎంతో రుణపడి ఉన్నాను రాధా. ఇది రుణం కాదు బావా, అనుబంధం.
ఇలాంటి విషయాలు నలుగురికి తెలిస్తే కొంపలు మునుగుతాయి, జాగ్రత్త. అలాగేనండి. మళ్ళీ 4 రోజుల తర్వాత లారీ పంపితే సరుకు పంపుతాను. అలాగే పంపిస్తాను. ఏమిటా దిక్కులు చూస్తావు? పోయి బండి చూసుకోపా. ఏమిటది? మామూలు. మామూలా? ఓహో, నువ్వు కొత్తగా పనిలో చేరావు కదా. నువ్వు పనిలో చేరినప్పుడే చెప్పానే మనకు ప్రతి నెలా మామూలు ఇవ్వాలని. ఓ దే వీళ్ళే కష్టపడుతున్నది మేము, సంపాదించుకుంటున్నది మేము, మధ్యలో మీకెందుకు ఇవ్వాలి? అయితే ఇవ్వనంటావా? ఇవ్వను. నేనే కాదు, మరెవరు ఇవ్వడానికి కూడా వీల్లేదు. అప్పా, నిన్న కాక మన పనిలో చేరేవో లేదో అప్పుడే పెద్ద లీడర్లా మాట్లాడుతున్నావే. నిన్ను వెంటనే డిస్మిస్ చేస్తున్నాను. ఎందుకు? న్యాయం మాట్లాడినందుక? ఆ సంగతి నీకెందుకు? ఇది మామూలు పడేసిపో. నువ్వు ఇక్కడ ఉన్నది మేనేజ్మెంట్ చేయడానికా, లంచాలు పుచ్చుకోవడానికా? ఏమిటో పెద్ద ప్రొపరేటర్లా మాట్లాడుతున్నావు. ప్రొపరైటర్ తరఫున మాట్లాడే హక్కు మా అందరికీ ఉంది. ఉంటుంది ఉంటుంది. ముందు మీరంతా బయట నడవండి, ఈ సంగతి తెలుస్తాను. సరే, ఈ సంగతి ఏదో అక్కడే తెలుసుకుందాం. రండి. కృష్ణప్ప, రోజులు బొత్తుగా మారిపోయాయి. అవును, ఆ సంగతే అమ్మగారితో మనవి చేస్తాను. అదేమిటయ్యా, మధ్యలో నేనెవరిని? నా మీద మనవి చేస్తా అంటావు. ఇంట్లో కాసులు, ఇక్కడ త్రాసులు, నావన్నీ తిరక్కాసులు. అమ్మగారు, మీ అవసరం నాకెంతుందో నా అవసరం కూడా మీకు అంతే ఉందంటారా లేదా? ఏమిటయ్యా నీ సదా? నేను తలుచుకున్నానంటే మిమ్మల్నే కాదు, ఆ జేజమ్మను కూడా మస్కా కొట్టించగలను. కృష్ణప్ప, అసలు పాయింట్ రా. ఇంకా నీ కమిషన్ నాకు అక్కర్లేదమ్మా. నేను దొంగ గడ్డి తింటున్నానని మీకు అనుమానం వచ్చిందిగా. ఎందుకులేండి, నా దారి నేను పోతాను. ఏమిటయ్యా నీ బెదిరింపు? కాకపోతే ఏమిటమ్మా, ఆనాడు స్వాముల వారిని నా మీద నిఘా వేశాడు. ఇప్పుడు ఆ దులపాలాడెవడో నా వెనకాల తిరుగుతున్నాడు. ఏమిటమ్మా ఇదంతా? రామరామ, నాకేం తెలియదయ్యా. నేను చచ్చినానమ్మా. అవును, ఆవిడ చెప్పేదంతా నిజమే. అవసరమైతే నువ్వు చావక తప్పదు. ఎవరు? నేనా? వీడేనమ్మా దొరపాలాడు. ఇక్కడికి వచ్చావు? కృష్ణప్ప, చూద్దాం పోలీసులు. వాళ్ళ చేశారా? నేను మంచివాడిని కాదు. జేబులో ఏముందో తెలుసా? చాలా అక్కడే ఉన్నాను. నేను దోచుకుంటున్నది డబ్బు మాత్రమే. మీరు దోచుకుంటున్నది వర్కర్ల ప్రాణాలు, వాళ్ళ రక్తం. అమ్మగారు, వీడు దొంగటాడు, విప్లవకారంలో ఉన్నాడు. రెండూ కాదు, కావాలంటే చూసుకో. ఇష్టలేదా? నేనెవరో మీకు తెలియాలా? సరే చూడండి. రాజా, రాజా గారా? రాజా, ఎంత తమాషా చేసావు నాయన. నేను ఆ డబ్బు ఎంత లోపల దాస్తాను. ఇది చేరవలసింది ఇక్కడ కాదు, వర్కర్లకు. ఇక్కడి నుంచైనా ఈ దొంగ వ్యాపారం మానేసి జాగ్రత్తగా ఉండండి. అమ్మగారు, మన బండారం అంతా బయటపడింది. ఏమో అనుకున్నాను కానీ రాజా చాలా తెలివి మీరిపోయాడు. అమ్మో అమ్మో, మన సంగతి అంతా కనిపెట్టేశాడు. ఇప్పుడు ఏం చేయడం అమ్మా? చెప్తాను. ఇక పద. బాబు మీరా? అవును, నేనే. డబ్బు తీసుకోండి. లంచం ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్న వాళ్ళందరికీ లెక్క చూసి ఇచ్చేయి. తక్కువైతే నన్ను అడగండి. అట్లాగే బాబు.